నిన్ను ఒకప్పుడు లెక్క చేయని అధికారులు రేపు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీవు చేసే సమస్తములో దేవుడు నీకు తోడయ్యున్నాడు, మాతో సమాధానపడు అని వేడుకునే రోజు రాబోతుంది. దేవుడు నీ చేతి పనిని ఎలా హెచ్చించబోతున్నాడో ఈ వాక్యం వినండి. ఈ రోజు మన ధ్యాన భాగము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం నుండి 34వ వచనం వరకు. 22వ వచనంలో అద్భుతమైన మాటను గమనించండి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చెయ్యు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకానికి నీ ప్రార్థనలు కనిపించకపోవచ్చు, కానీ మీ జీవితంపై ఉన్న దేవుని అభిషేకం, దేవుని తోడ్పాటు మాత్రం శత్రువు కళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ఫిలిస్తీయుల రాజు సైన్యాధిపతి అంతటి వారు పరదేశి అయిన అబ్రహాము దగ్గరకు స్వయంగా నడిచి వచ్చి సాక్ష్యమిచ్చారు. ఈ రోజు ఈ వాక్యం నీ స్థితిని మార్చబోతుంది. అబ్రహాము ఒక పరదేశి. అతనికి అక్కడ సొంత సైన్యం లేదు, కోటలు లేవు. కానీ గెరారు దేశపు రాజైన అబీమెలెకు అతని సర్వ సైన్యాధ్యక్షుడైన ఫీకోలు అబ్రహాము దగ్గరకు భయంతో వచ్చారు. 23వ వచనంలో అబీమెలెకు ఏమంటున్నాడో చూడండి. నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను. ఒక చక్రవర్తి ఒక పరదేశిని చూసి భయపడుతున్నాడు. ఎందుకు? అబ్రహాము బలవంతుడని కాదు, అబ్రహాముకు సర్వోన్నతుడైన దేవుడు తోడయ్యున్నాడని ఆ అన్యరాజు కల్లారా చూశాడు. అబ్రహాము వారి మాటలు విని సమాధాన పడటానికి ఒప్పుకున్నాడు, కానీ లోపల ఉన్న ఒక తీవ్రమైన అన్యాయాన్ని నిర్భయంగా బయటపెట్టాడు. 25వ వచనం చూసినట్లయితే, అబీమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకునిన నీళ్లబావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను. అబీమెలెకు దాసుల బలాత్కారముగా తీసుకునిన నీళ్లబావిని గూర్చి అబ్రహాము అబీమెలెకుతో వాదించాడు. ఎడారి ప్రాంతంలో బావి అంటే సాధారణ విషయం కాదు, అది ప్రాణాధారం. అబ్రహాము ఎంతో శ్రమపడి చెమటోడ్చి తవ్వించిన జీవజలాల బావిని బలవంతులైన అబీమెలెకు దాసులు అన్యాయంగా లాక్కున్నారు. ఇంతకాలం అబ్రహాము ఓర్చుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు సత్యం కోసం ధైర్యంగా మాట్లాడాడు. ఇక్కడ అబ్రహాం చేసిన పనిని చూడండి. అతడు గొర్రెలను ఎడ్లను తెచ్చి అబీమెలెకుకిచ్చి వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. ప్రత్యేకంగా మందల నుండి 7 ఆడ గొర్రె పిల్లలను విడిగా ఉంచాడు. అబీమెలెకు ఈ 7 గొర్రె పిల్లలను ఎందుకు అని అడిగినప్పుడు అబ్రహాము ఇలా అంటాడు. 30వ వచనం చూసినట్లయితే, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పాను. బలవంతంగా లాక్కున్న బావిని అబ్రహాము దేవుని సాక్షిగా శాశ్వత హక్కుతో తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అందుకే ఆ స్థలానికి బెయేర్షెబా అంటే ప్రమాణపు బావి అని పేరు పెట్టబడింది. అంతటితో అయిపోలేదు. 33వ వచనంలో అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మీరు కష్టపడి కట్టిన వ్యాపారాన్ని, మీ కష్టార్జితాన్ని, మీ ఆస్తిని బలవంతులు బలాత్కారంగా లాక్కున్నారని కుమిలిపోతున్నారా? మీ స్వంత స్థలంలో, ఉద్యోగంలో మీ ప్రతిభను తొక్కిపెట్టి మీకు దక్కాల్సిన క్రెడిట్ను ఇతరులు లాగేసుకుంటున్నారని బాధపడుతున్నారా? మౌనంగా భరిస్తున్నావు కదా అని లోకం నిన్ను చేతకాని వానిగా చూస్తుందా? ఇక్కడ మనకు దేవుని వాక్యం చెప్తుంది, నీవు మౌనంగా ఉన్న దినాలు ముగిశాయి. నీవు చేసే సమస్తంలో దేవుడు నీకు తోడై ఉన్నాడని నీ శత్రువులే ఒప్పుకునే సమయం వచ్చింది. నీ దగ్గర నుండి లాక్కోబడిన ప్రతి బావి, నీ ఆశీర్వాదం, నీ ఆస్తి, నీ ఘనత రెండింతలుగా నీ చేతికి రాబోతుంది. నిన్ను తృణీకరించిన వారే నీతో సమాధాన పడటానికి నడిచి వస్తారు. ప్రార్థన చేద్దాం. జీవము గల సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, బెయేర్షెబాలో అబ్రహామునకు తోడయుండి అతని శత్రువుల ఎదుట అతని తల ఎత్తించిన దేవా, ఈ దినము ఈ వాక్యము వింటున్న ఈ బిడ్డలపై నీ దైవిక అభిషేకాన్ని కుమ్మరించండి. వీరి చెయ్యు సమస్తంలో మీరు తోడై ఉన్నారని దైవిక సాక్ష్యాన్ని లోకానికి బయలుపరచండి. శత్రువులు బలాత్కారంగా లాక్కున్న ప్రతి దీవెనను, ప్రతి బావిని తిరిగి మీ బిడ్డలకు వశం చెయ్యండి. మీ కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.